ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లో మొదటగా రాజస్థాన్ రాయల్స్ అలాగే బెంగుళూరు జట్లు తలపడగా బెంగుళూరు జట్లు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఆ తర్వాత ముంబై అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ముంబై జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచి 12 పరుగుల తేడాతో ఈ ఢిల్లీని ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఒక రకమైన ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి మనం చూసినట్టయితే పాయింట్ల పట్టిక మొన్నటి వరకు కూడా అంటే ఈ ఢిల్లీ అలాగే ఈ సండే డబుల్ హెడర్ మ్యాచ్ జరగక మునుపు మీరిక్కడ చూసినట్టయితే ఇది మొన్నటిది. అంటే శనివారం నాడు మ్యాచ్ పూర్తయింది. సండే మ్యాచ్ పూర్తవ్వక మునుపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫస్ట్ స్థానంలో ఉండేది. కానీ ఓడిపోయిన తర్వాత సెకండ్ స్థానంలోకి వచ్చింది. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ కాస్త లాంగ్ జంప్ చేసి 7వ స్థానంలోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లస్ రన్ రేట్‌లోకి వచ్చింది. ఇది ముంబై ఇండియన్స్‌కి చాలా పెద్ద శుభవార్త అని చెప్పొచ్చనమాట. మరొక వైపు ఎస్ఆర్‌హెచ్ కూడా 10వ స్థానం నుంచి 9వ స్థానానికి వచ్చింది. ఇక మనం గనక చూసుకున్నట్టయితే అంతకు మునుపు బెంగుళూరు జట్టు గనక చూసినట్టయితే 5వ స్థానంలో ఉండేది. కానీ నిన్న 9 వికెట్ల తేడాతో 3వ స్థానానికి వెళ్ళగా ఇక రాజస్థాన్ రాయల్స్ అంతకు మునుపు 7వ స్థానంలో ఉండాల్సిన రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానానికి పడిపోయింది. అయితే ఇప్పుడు మనం తాజాగా గనక పాయింట్ల పట్టిక చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో ఆహ్, 1-2కు పడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 5-3కి వెళ్ళింది. రాజస్థాన్ రాయల్స్ 7-8కొచ్చింది. ముంబై ఇండియన్స్ 9-7కొచ్చింది. ఇదేమో మొన్నటిదనమాట. అయితే ఈరోజు అంటే సోమవారం నాడు చెన్నై, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ అత్యంత కీలకమైనది ఎవరికైనా ఉందంటే అది చెన్నైకే. ఎందుకంటే మిగతా జట్లన్నీ 6, 4 పాయింట్లతో కొనసాగుతున్నాయి. నెట్ రన్ రేట్ తేడా కొడుతుంది. కానీ చెన్నై జట్టుకు మాత్రమే 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈసారి గనక చెన్నై జట్టు గెలవకపోతే మాత్రం ఇక ప్లే ఆఫ్స్ నుంచి పక్కకెళ్ళిపోయినట్టే.